Watch full episodes on Jio Hotstar. మిత్రులారా, నేను ఇప్పుడే వస్తాను. ఓహో, నాకు అది ఇవ్వండి. థ్యాంక్ యూ. నాకు ఇది ఒకటి ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. వెల్కమ్. ఈ చోటు చాలా బాగుంది. భలే ఉంది అన్నయ్య. త్వరగా నాటకం మొదలు పెట్టు. నేను నీకు చెప్పాను కదా, నేను నా ఫ్యామిలీతో పాటు ఈ వారమే రష్యాకి షిఫ్ట్ అవ్వాలని. ఒకవేళ ఎవరైనా 1 లాక్ యూరోస్ ఇచ్చారంటే ఆ బిగ్ వేల్ ల్యాండ్ ని అమ్మేద్దాం. ఏమంటావు? మీరేం మాట్లాడుతున్నారు సార్? ఒకే 1 లక్ష యూరోస్ కా? బిగ్ వీల్ కి ప్రతిరోజు 3 నుండి 4 లక్షల యూరోస్ వరకు వస్తాయి. అలాంటప్పుడు 1 లాక్ ఎలా అమ్మగలం? ఒకవేళ నా దగ్గర 1 లాక్ యూరోస్ గనుక ఉండుంటే నేను దీన్ని ఎప్పుడో తీసుకుని ఉండేవాడిని. నేను నీకు అసలు అమ్మను. నాకు ఒక నిజాయితీ గల ఒక మంచి వారే కావాలి. దీన్ని చక్కగా నడపగలిగే వాళ్ళు కావాలి. పెద్దయ్య, బయర్ ఈజ్ రైట్ హియర్. మీరిప్పుడు లండన్ టవర్ కి వెళ్లి లండన్ మొత్తం తిరిగి వెతికినా సరే నాలాంటి మంచి స్వచ్ఛమైన బయర్ మీకు ఎక్కడ దొరకడు. మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ కలిసి మాట్లాడి త్వరగా వచ్చేస్తాను. సారీ జెంటల్మెన్, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి వెళ్ళారంటే ఈలోపు ఇంకెవరైనా బయర్ వచ్చారా అంటే అప్పుడు నేను ఈ డీల్ వాళ్ళతో పెట్టుకుంటాను. వద్దు వద్దు, దయచేసి అలా చెయ్యొద్దు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. నేను వెళ్ళొస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి నా ఫ్రెండ్స్ కి గుడ్ న్యూస్ చెప్పొస్తాను. ఒక్క నిమిషం, ఇది ఎంత పెద్ద డీల్? కనీసం మీరు పేపర్స్ అయినా తీసుకోవాలి కదా. జాకీ, ఈ డీల్ కి సంబంధించిన పేపర్స్ ఆయనకి ఇచ్చేసాయి. నేను వెళ్ళొస్తాను. ఇదిగోండి బిగ్ వీల్ కాంట్రాక్ట్ పేపర్. అది సరే, ఇప్పుడు వెళ్ళారే ఆయన పేరు సర్కారా? అవును. అదిరింది. లండన్ అయినా సొంతమైపోయింది. ఇక లండన్ ప్రజల దగ్గర నుంచి లక్షల్లో యూరోస్ ని సంపాదిస్తాను. పతులు నా మిత్రమా, ఈ రోజు మన జీవితంలోనే సంతోషకరమైన రోజు. ఈ రోజు నుంచి మనం లక్షల్లో యూరోస్ ని సంపాదించొచ్చు. అయ్యమ్మా, లక్షల్లో యూరోసా? నాకు నీ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా మోసపోయి ఉంటావని అనిపిస్తోంది. ఏం చేసి వచ్చావు? ఏం చేసావో చెప్పు. అరే, నేను 1,00,000 యూరోస్ ఖర్చు పెట్టి లండన్ అయి మొత్తాన్ని కొనేశాను తెలుసా. లండన్ అయి ప్రభుత్వం వారి ప్రాపర్టీ తెలుసుకో. అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు అది ఎలా కొనగలవో చెప్పు. అరే పతులు, నేను సర్కార్ దగ్గర నుంచి దీన్ని కొన్నాను. లండన్ అయి నీకు సొంతమయ్యింది. సర్కార్ ముందు నాకు ఈ విషయం చెప్పు. నీకు ఆ 1,00,000 యూరోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? అరే, మీరంతా మీ యూరోస్ ని నా చేతికి ఇచ్చారు కదా. ఇంకా గట్టిగా కొట్టండి. మోటు, నువ్వు ఏ సర్కారు వారి పేపర్ చూసి సంతోషిస్తున్నావో అది నీకు ఇచ్చిన వాడు పెద్ద దొంగ. వాడు ఎలా ఉంటాడో గుర్తు తెచ్చుకుని చెప్పు. మనం అందరం కలిసి వెళ్ళి వాడి భర్తం పడతాం. పద, వెతుకుదాం. అందరం కలిసి వెళ్దామని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయారే. అరే, నన్ను కూడా తీసుకువెళ్ళండి. ఎక్కడున్నారు? వాళ్ళని వదలకూడదు. ఎక్కడున్నారో నన్ను క్షమించండి, క్షమించండి. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే, బిగ్ వేల్ కాదు, నేను బిగ్ పెన్ అని చెప్పాను.
బిగ్ వేల్ గవర్నమెంట్ ప్రాపర్టీ, దాన్ని మనం అసలు అమ్మకూడదు. కానీ బిగ్ బ్యాన్ అంటే వాచ్ టవర్ అందులో వాచ్ ఉంటుంది, అది అమ్మాలి. ఓ బిగ్ వీల్ కాదా, బిగ్ బెన్నా? సారీ సార్, మీరు చెప్పింది నేను సరిగ్గా వినలేదు. నేను ఇప్పుడే వెళ్ళి అతను వెతుక్కొని తీసుకొస్తాను. అతని దగ్గర తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఎలా ఇవ్వగలను? ఆ డబ్బుతోటి రష్యాకి టికెట్స్ తీసుకున్నాను కదా సార్. ఓకే, ఒక పని చెయ్యి, బిగ్ బెన్ కోసం బయర్ ఎవరైనా వెతుకు, దాన్ని 2 లక్షలకి అమ్మాయి. అప్పుడు 1 లాక్ అతనికి తిరిగి ఇచ్చేసాయి, ఇంకో 1 లాక్ నాకు ఇచ్చే. ఇక్కడే ఉన్నాను. నా పేరు మోటు. ప్లీజ్ నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి ప్లీజ్. మోటు చాలా మంచివాడు. మనం ఎందుకు ఆ బిగ్ బ్యాన్ ని ఇతనికి అమ్మకూడదు? 2 lakhs బదులుగా ఇతని దగ్గర 1 lakh తీసుకుందాం. ఆ తర్వాత అరబ్ ప్రజల ప్రాపర్టీ ఇతనికి సొంతం అవుతుంది. ఆ అరబో ప్రాపర్టీ నా సొంతం అవుతుంది, అది కూడా 1 లక్షకే. నాకు అంగీకారమే. జాకీ, ఆ టవర్ ని ఈయనకి అమ్మేసాయి. బాయ్ మిస్టర్ మోటు, నైస్ టు మీట్ యూ. నేను ఇప్పుడే వెళ్ళి 1 లక్ష యూరోలు తీసుకొస్తాను. అది ఈ రోజు నిరూపించుకుంటాను. నేను తెలివి తక్కువని, అమాయకుడిని, గోలా కాదని నిరూపించుకుంటాను. నేను వెళ్ళి తీరుతాను. డీల్ పక్కా. అరే తప్పండి. ఇదిగో తీసుకోండి, మీకు ఇవ్వాల్సిన మిగతా 1 లక్ష యూరోస్. మీరు నిజాయితీ గలవారు మాత్రమే కాదు, మాట మీద నిలబడే మనిషి కూడా. ఆ వాచ్ టవర్ బిగ్ బెన్ ఇక మీ సొంతం. రేపు పొద్దునే నేను మీకు ప్రాపర్ అగ్రిమెంట్ కాపీని అందజేస్తాను. మిస్టర్ సర్కార్, ఇతను చాలా మంచి మనిషి. మీ డబ్బు మొత్తం ఇచ్చేశారు. ఈ కాలంలో ఎవ్వరు ఈ విధంగా నమ్మనే నమ్మరు. మేము అక్కడికి వెళ్ళగానే మనసులో 100 సార్లు అనుకోండి, నేను ఎవరిని నమ్మను, నేను ఎవరిని నమ్మను అని. నేను ఎవరిని అస్సలు నమ్మను. మోటు, ఇప్పుడు ఇదేమిటి కొత్త నాటకం? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను వాళ్ళిద్దరి కోసం వెతుకుతున్నానా, వాళ్ళేమో నా కోసం వెతుకుతున్నారు. లగేతో నా మనసు చెప్తోంది మోటు మళ్ళీ ఏదో దొంగతనం చేశాడా? దోచుకోలేదు. 2 లక్షల బిగ్ బ్యాగ్ ని నేను 1 లక్షకే సొంతం చేసుకున్నాను. అవును. లగేతో మోటు, బిగ్ బ్యాన్ ని ఎవరు అమ్మలేరు. ప్రాఫిట్ కాదు, నువ్వు మనకి డబుల్ లాస్ వచ్చేలా చేశావు. ఏంటి? సారీ పత్రు, కానీ నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పనిచేయదు. నువ్వేదోటి ఆలోచించు. మనం ముందుగా ఆ మనిషి ఎవరో వాడిని పట్టుకోవాలి. మోటు, నువ్వు మాతో పాటే ఉండు. ఇక బయలుదేరు, రా త్వరగా రమ్మంటుంటే. పత్రు అటు చూడు. వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించి చెప్పు. ఐడియా, అందరూ వినండి. ససా, మీరు నన్ను 2 సార్లు మోసం చేశారు. నా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే బిగ్ బ్యాన్ ని ఎవరూ అమ్మలేరంట, అది గవర్నమెంట్ దంట. కాబట్టి దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి ప్లీజ్ సార్. అరే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఒక డైమండ్ ట్రేడర్ ని. ఇక్కడంతా తిరిగి చూడడం కోసం వచ్చాను. ఎవరో నా వ్యాలెట్ ని దొంగిలించారు. అందులో నా మొత్తం డబ్బు, కార్డ్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి పోయాయి. కానీ నా దగ్గర ఒక రూబీ ఉంది. దీని విలువ ఎంతో తెలుసా? 25 కోట్లు. నగర్ లో నేను డైమండ్స్ బిజినెస్ చేసేవాడిని. ఇదిగో తీసుకోండి 1 లక్ష. ఇది నా సొంతమైంది. దీని విలువ 15 కోట్లకు పైనే ఉంటుంది. అరే, నేను దీనికి 2 లక్షలు ఇస్తాను. నేను 10 లక్షలు ఇస్తాను. అయితే నేను 20 లక్షలు ఇస్తాను. ఇదిగోండి డబ్బులు. థ్యాంక్ యూ. పుట్టి మూర్ఖులు.
ఓకే. నేను ఈ రూబీని అమ్మాలనుకుంటున్నాను. దీని విలువ కనీసం 25 కోట్లన అయి ఉండాలి. చూడండి. మీరు ఎంత ఇస్తున్నారు? ఓన్లీ 25 యూరోస్. సరైన రేటే నేను ఇస్తున్నాను. ఇదేమీ రియల్ రూబీ కాదు, ఇదొక నార్మల్ గ్లాస్ పీస్. ఏంటి ఇది నకిలీ రూబీనా? అయితే మనం మోసపోయామా? మోటు తెలివి తక్కువ వాడే, కానీ వాడి స్నేహితులు మాత్రం తెలివి తక్కువ వాడు కాదు, తెలుసుకోండి. నా అమాయకత్వాన్ని నువ్వు చాలా బాగా వాడుకున్నావు. ఇక నేను ఎవ్వరిని కూడా నీ చేతిలో మోసపోనివ్వను. ఇన్స్పెక్టర్, పదండి, ఇక మిగతా డీల్ జైలుకి వెళ్ళి మాట్లాడుకుందాం. దింతా నా దిందింతా నా దిందింతా. పొద్దులు అర్జుడు ఏమి రాసిందో. ఒక వారంలో తబలా ఎలా వాయించాలో నేర్చుకోండి. నేను తబలా వాయించడం నేర్చుకోవాలి. నేను తబలా వాయించడం నేర్చుకోవాలి. పొద్దులు నీకు తెలుసా, తబలా వాయించడం అంటే నాకు ఎంత ఇష్టమో. వదిలే మోటు, ఇక్కడికి మనం తిరిగి చూడడానికి వచ్చాం, తబలా వాయించడానికి నేర్చుకోవడానికి కాదు. ఇది నువ్వు ఇండియాలో కూడా నేర్చుకోవచ్చు. అరే లేదు లేదు, మనం ఇక్కడ వారం రోజుల పాటు ఉంటాం కదా, పైగా ఆయన ఒక వారంలో నేర్పించేస్తారు. అరే లేదు మోటు, లేదు, ఇది జరిగే పని కాదు. మీరు ఎప్పుడు కూడా నాకు నచ్చిన పని చెయ్యనివ్వరు. అరే నా ప్రాణమిత్రమా, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఇలా చూడు, నువ్వు మొండి పట్టు పట్టే పెంకి పిల్లాళ్ళ ఉన్నావు. సరే సరే, నువ్వు వెళ్ళి క్లాస్ లో జాయిన్ అవ్వు, మేము వెళ్ళి ఊరంతా చూసి వస్తాం. అయ్యమ్మా, బాగా పాడావు. అదిరిపోయింది. బాగుంది, చాలా బాగుంది. భలే, చాలా బాగుంది. చాలా అదిరింది. ఇదం కూడా బాగుంది. తబలా ఎంత అద్భుతంగా వాయిస్తున్నావు. ఆశీర్వదించండి గురుగారు. చల్లగా ఉండు. బాయ్ బాయ్. గురువు గారు నమస్కారం. నమస్కారం. నా పేరు మోటు. నేను నా స్నేహితులందరూ కలిసి ఫుర్ఫురీ నగర్ నుంచి ఈ ఊరిని చూడ్డానికి వచ్చాం. దయచేసి మీరు నాకు తబలా వాయించడం నేర్పిస్తారా ప్లీజ్? ఫుర్ఫురీ నగరా? మంచిది, చాలా మంచిది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను కూడా. మీకు తప్పకుండా నేర్పిస్తాను. నా దిర్దిన్నా. గురుగారు మీ ఫీజు ఎంతో చెప్పండి. ముందు మీరు నేర్చుకోండి, ఆ తర్వాత ఫీజు తీసుకుంటాను. నా దిర్దిన్నా. ఒకవేళ నేర్చుకోకపోతే అప్పుడు నేను ఫీజు తీసుకోను. నేను తబలా నేర్పించిన తర్వాతే ఫీజు తీసుకుంటాను. పదండి, వాయించి చూపించండి ఎలా ఉందో. నా దిర్దిన్నా, మీకేం తెలుసో నేను చూస్తాను. నమస్కారం. నాదిందిన్నా 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 తాతా 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 నాదిందిన్నా 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 నాదిందిన్నా. ఆహా సువాసన. తను మ్యాథిలి, నా భార్య మ్యాథిలి. ఇతని పేరు మోటు. ఫుర్ఫురీ నగర్ నుంచి వచ్చారు. ఓ, ఫుర్ఫురీ నగర్ నుంచా? మేము అక్కడికి వచ్చాం. అక్కడే సమోసాలు చేయడం నేర్చుకున్నాను. ఇదిగోండి, తీసుకోండి, సమోసాలు తినండి. సమోసాలు సమోసాలు సమోసాలు. మిమ్మల్ని చూస్తుంటే మీరు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. ప్రాక్టీస్ మొదలు పెడదామా? లేదు గురువు గారు, నేను సమోసాలు ఇలాగే తింటాను. సమోసాలంటే నాకు చాలా ఇష్టం. నాదిందిన్నా 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 నాదిందిన్నా. భలే, మీరు చాలా అద్భుతంగా వాయిస్తున్నారే. మీకు టీచర్ అవసరం అసలు ఏమాత్రం లేదు. నాదిందిన్నా నాదిందిన్నా.
ఇక్కడ చీకటైపోయిందేంటి? లైట్స్ అన్ని ఏమైపోయాయి? నాకేం కనిపించట్లేదు. అరే చీకటిగా ఉంది, ఏమీ కనపడలేదు. అరే అరే ఏమైంది? మీరు ఏం చేస్తున్నారు? నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను. అరే మోటు ఉండు తీస్తాను. నువ్వు ఏం చేసావు మోటు? సారీ గురూజీ, మొదటి రోజే నేను మీకు చాలా నష్టం కలిగించాను. వెరీ సారీ. అరే మిత్రమా సహోదర మోటు, నువ్వు ఎంత నష్టం ఆయనకి ఏర్పరిచావో ఆ నష్టాన్ని మేమందరం కడతాంలే. చెప్పండి గురూజీ, ఎంత అయింది? చూడండి, ఇవన్నీ యాంటిక్ పీస్. వీటి విలువ కనీసం 10 నుంచి 15 కోట్ల యూరోస్ ఉంటుంది. ఏం పర్వాలేదు మోటు, రేపు పొద్దున్నుంచి మీరు మళ్ళీ క్లాస్కి వచ్చేయండి, ఓకే? ఓహో గురువు గారు, మీరు చాలా గొప్పవారు. నేను ఇంత చేసినా కూడా నాకు మీరు సంగీతం నేర్పిస్తానంటున్నారు. థ్యాంక్ యూ గురూజీ. నమస్కారం గురూజీ, నమస్కారం. శుభాకాంక్షలా. వెరీ గుడ్. ప్లీజ్ రండి సార్. ఓహో చాలా బాగుంది కదా. పతులు, మనం ఈ తబలాల్ని కొనుక్కెళ్దాం. ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఏంటిది? ఈ డోల్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది? ఎవరైనా ఆపండి, ఆపండి, ఎవరైనా అతను ఆపండి. నా తబలను తీసుకెళ్తున్నాడు. మోటు ఆగు. క్లాస్ కి వెళ్ళాలి, త్వరగా టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. బాయ్ బాయ్ పతులు. బాయ్ బాయ్ మోటు. గురువు గారు, గురూజీ, ఇది నా తబలా కాదు మోటు. అరే ఓ సారీ, వెరీ సారీ పతులు. నువ్వు ఎప్పటికీ మారవా. ఇది చూపించండి, ఇవాళ ఏం నేర్చుకున్నారు? మీరే వినండి గురూజీ. నాదిందిన్నా 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 దిందిన్నా నాదిందిన్నా నాదిందిన్నా దిందిన్నా నాదిందిన్నా నాదిందిన్నా సువాసన. సమోసాలు 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 సమోసాలు.
నాతలీ నీ మొహం తెల్లగా మారిపోయింది. ఇంతకీ నువ్వు ఏ బ్యూటీ పార్లర్ కి వెళ్ళొచ్చావో చెప్పు, ఒకసారి అద్దంలో చూసుకో. అది మోటు బ్యూటీ పార్లర్ నుంచి వస్తున్నాను. సారీ గురూజీ, నన్నేం చేయమంటారు? సమోసాల వాసన కనుక వచ్చిందంటే అంతా ఆటోమేటిక్ గా అయిపోతుంది. క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. వెళ్ళి తబలా నేర్చుకో, నేను కిచెన్ క్లీన్ చేస్తాను. అరే మిత్రులారా, సహోదరులారా, మోటు తన పనితనాన్ని ఇక్కడ కూడా చూపించేశాడయ్యా. ఇలా చూడండి గురువు గారు, ఇతన్ని క్షమించండి. ఏదో తెలియక పొరపాటు చేశాడా. చాలా రోజుల తర్వాత నవ్వడానికి అవకాశం దొరికింది. ఇవాళ ట్రైనింగ్ ఆఖరి రోజు. పదమోటు, మీ స్నేహితులందరికీ తబలా వాయించి చూపించు. నమస్కారం. సరే మోటు, ఆలస్యం ఎందుకు, వాయించు. ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी। అరే మిత్రుడా, సహోదరుడా మోటు, నీకు వచ్చేసిందయ్యా. అవును మోటు, నువ్వు భలే అదరగొట్టేశావ్. మోటు చాలా మంచివాడు. ఇంత త్వరగా ఇతను నేర్చుకున్నట్టు ఇంకెవరూ నేర్చుకోలేరు. నిన్ను కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, కానీ నాకు బాధగా ఉంది. ఎందుకంటే నా కారణంగా మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఏం పర్వాలేదు, నువ్వు ఈ ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చావు. అవును, నిజంగా అయినా నవ్వడమే మర్చిపోయారు. మళ్ళీ మా ఇంట్లో సంతోషం నిండుకుంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.